రికార్డింగ్ నెంబర్ 236 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 92 పద్యం దగ్గర నుంచి చదువుకుంటూ ఉన్నాము. ఇక్కడ భరతుని చరిత్రము అని హెడ్డింగ్ ఉన్నది. ఋషభుని పుత్రుడైన భరతుడు రాజై భూమిని పరిపాలించెను. విశ్వరూపుడు అను రాజు కూతురైన పంచజని అను ఆమెను వివాహమాడి గృహస్థ ధర్మమును స్వీకరించెను. అహంకారము నుండి పంచతన్మాత్రలు పుట్టినట్లు పంచజని వలన భరతునకు 5 పుత్రులు పుట్టిరి. వారు సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనువారు. భరతుని భూమి పేరు భరతవర్షము, దానినే అజనాభము అని కూడా అందురు. ఈ కథలో అహంకారమునకు పంచతన్మాత్రలు పుట్టి నరదేహ వ్యూహమునందు పనిచేయుట నిరూపింపబడినది. భరతుడు అనగా భరించువాడు. ఇతడు జీవికి ఆధారమైన అహంకారమునకు సంకేతము. దక్షుడు దేవతల సృష్టిలో పనిచేయు అహంకారము కాగా, భరతుడు భరతవర్షమున జీవించు వారిలో అహంకారముగా పనిచేయును. ఇచ్చట భరతవర్షమనగా భూగోళముపై నరులు వసించు లోకమని పూర్వమే వివరింపబడినది. అదియే అజనాభమని కూడా చెప్పబడినది. అజనాభము అనగా మేషము నాభిగా ఏర్పడిన రాశి చక్రమని కూడా వివరింపబడినది. దేహబద్ధులైన నరులలో అహంకారమునకు భరతుడు ప్రభువు కాగా, వాని కొడుకులు 5 పంచతన్మాత్రలకు ప్రభువులైరి. వారిలో సుమతి అనువాడు శబ్దమునకు, రాష్ట్రభృత్తు అనువాడు స్పర్శ జ్ఞానమునకు, సుదర్శనుడు అనువాడు దర్శనము అనబడు రూప తన్మాత్రకును, ఆవరణుడు అనువాడు వరుణుని రాజ్యమైన రుచికిని, ధూమ్రకేతువు అనువాడు వాసనకును అధిపతులై పుట్టి నరులను పాలించిరి, అనగా నరదేహములయందు పనిచేసిరి. భరతుడు తన తాత తండ్రులు పరిపాలించినట్లుగానే సత్కర్మలను అంగీకరించి రాజ్యమునేలి హరికృపకు పాత్రుడయ్యెను. బ్రాహ్మణులు వానిని కీర్తించిరి. నరులలోని అహంకారము వేదధర్మమును అవలంబించుట వలన నరజన్మ హరిదర్శనమునకు పాత్రతను ఆర్జించుకొనెను అని అర్థము. భగవంతుడైన భరతుడు అల్పములు అధికములు అయిన పెక్కు యజ్ఞములను ఆచరించెను. లిప్తలు మొదలు అహోరాత్రముల వరకును గల కాలమును సత్కర్మలకు నరుడు నిర్ణయించుకొనెను. దర్శ పూర్ణమాస్యలు, చతుర్మాస్యలు అని అగ్నిహోత్ర యజ్ఞములు ఆచరించెను. దర్శమనగా అమావాస్య, పూర్ణిమాస అనగా పూర్ణిమ. ఈ రెండిటితో కూడిన పక్షములను మాసములను కర్తవ్యాచరణము అను యజ్ఞమునకు కాల నిర్ణయములుగా స్వీకరించెను. చాతుర్మాస్యలు అనగా 4 మాసముల విభాగములైన 3 కాలములు. వానినే ఎండాకాలము, వానాకాలము, చలికాలము అందుము. వానిని బట్టి సంవత్సరమందలి కర్తవ్యముల నేర్పరచుకొని నరుడు ఆయుర్దాయమును సత్కర్మలతో నింపెను. ఇచ్చట అగ్నిహోత్రములనగా సూర్యుని అగ్నికి వెలుగొందుచున్న 3 కాలములు. ఇంకను పశుయజ్ఞములు, సోమయాగములు వేదోక్త మార్గమున ఆచరించెను. పశుయజ్ఞములనగా పశువులను కృషికర్మకు పాడికిని పెంచి పోషించుకొనుట. సోమయాగమనగా చంద్రుని గమనములను బట్టి కర్తవ్యములను నిర్ణయించుకొనుట. ఈ యజ్ఞములన్నీయు వేదోక్తములు అనగా ప్రకృతి ధర్మముల యందు చెప్పబడినట్లు కనిపించుచున్నవని అర్థము. ఈ మొత్తము యజ్ఞములను పురుషోత్తమునకు సమర్పణముగా చేసెను. నరుడు తన దినచర్యను భగవదర్పణముగా చేసి జీవించుట నేర్చెను. యజ్ఞములు అందలి మంత్రములు వానిని ఉచ్చరించు దేవతలు విష్ణుమూర్తి అవయవములు అని ధ్యానించెను. ఇట్లు ప్రతిదినము శ్రద్ధతో కర్మాచరణము చేయుచు భరతుడు రాజ్యము పాలించెను. మిక్కిలి పరిశుద్ధమైన చిత్తముతో కర్మసిద్ధి కల్పించి భరతుడు రాజ్యమును పరిపాలించెను.
సత్కర్మలాచరించుట, వాని ఫలితములు ప్రజల రూపమైన విష్ణువునకు అధీనములు చేయుట తన జీవితముగా పరిపాలించెను. అనుదినము అతడు విష్ణుమూర్తిని అలంకృతినిగా చేసి పూజించెను. శ్రీవత్సము, కౌస్తుభము, వనమాల భూషణములుగా కలిగి సుదర్శన చక్రము మున్నగు ఆయుధములను ధరించి తన భక్తుల హృదయమున నివసించుచున్న వాసుదేవుని యందు భక్తియోగమును అభ్యసించెను. 10,00,000 సంవత్సరములు రాజ్యమేలెను. పరీక్షిత్తునకు శుకయోగీంద్రుడు భాగవతము చెప్పునాటికి భూమిపై నరజాతి పుట్టి 10,00,000 సంవత్సరములైనది. ఈ కాల నిర్ణయముతో నవీన శాస్త్రజ్ఞుల లెక్కలు కూడా సరిపోవుచున్నవి. దీని సమన్వయమును హెలీనా పెట్రోవా బ్లావట్స్కీ తన గుప్త విద్య అను గ్రంథమునందు హౌ ఓల్డ్ ఈజ్ హ్యుమానిటీ అను అధ్యాయమున వివరించియున్నారు. ఇట్లు రాజ్యపాలనము చేసి భరతుడు తాత తండ్రుల నుండి సంక్రమించిన ధనమును పుత్రులకు పంచి ఇచ్చి సంపదలను గృహములను విడిచి పులహ మహాముని ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమమున లక్ష్మీ సమేతుడైన నారాయణుడు మహానుభావుల రూపమున ప్రత్యక్షముగా చరించుచుండెను. అచ్చట నివాసము చేసి అతడు సాలగ్రామ శిలలు గల గండకీ నదిని సమీపించి ఏకాంతమున నారాయణు నర్చించెను. బహువిధ పుష్పములను, చిగురుటాకులను, తులసీ దళములను, తీర్థ జలములను, కందమూల ఫలాదికములను, పద్మములను సమర్పించుచూ సేవ చేసెను. ఈ సాధన వలన ఇంద్రియార్థములపై గల అభిమానము తొలగించుకొని శమదమాది గుణములు కలిగి యథేచ్ఛగా చరించెను. నారాయణుని సేవయందు భక్తిభావము కలిగి ధ్యానింపగా హృదయమందలి అహంకారము అను ముడి ఆనందానుభవముతో విప్పబడెను. అతడు పులకించి ఆనంద బాష్పములతో నిండిన కన్నులు గలవాడై భక్తి యోగమునకు ఫలమైన అనుభవమును పొందెను. అమృతపు కోనేటిలో స్నానము చేసినట్లు అనిపించెను. తాను పూజించుచున్న పూజ కూడా జ్ఞప్తి లేనంతగా నారాయణానుభూతి కలిగెను. అనుదినము లేడి చర్మమే వస్త్రముగా కట్టుకొని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము స్నానము చేసి తడిసిన ఎర్రని జడల చుట్టలు కలవాడై సూర్యమండలమందలి నారాయణుని బంగారు రంగు కిరణముల విగ్రహముగా ధ్యానించి ఇట్లు స్తుతించెను. నీవంతర్యామివై లోకములలో నుండి నీయందు లోకములను కల్పించుచున్నావు. మనస్సులను ప్రసాదించి కర్మలను కల్పించి కర్మఫలములను పంచిపెట్టుచున్నావు. ఆనందరూపమైన పరబ్రహ్మముగా నీవు మాలో ఉండుట వలన మా బుద్ధులను పరబ్రహ్మము వైపునకు మరలించు సంకల్పమునిచ్చుచున్నావు. జీవుని కల్పించి నీకును అతనికిని సంధానము చేయుటయే యోగశక్తిగా ఏర్పరచి పాలించుచున్నావు. ఇట్లు సూర్యమండల మధ్యమునందు వర్తించి లోకములయందు ప్రకృతి కందని ఆనందమయమూర్తివై స్థిరపడి ఉన్నావు. మానవుడు భగవంతుని అర్చించునట్టి సంకల్పం ఎట్లు కలిగినది? మానవుని లోపలనున్నది భగవంతుడే గనుక కలిగినది. ఈ సృష్టి భగవంతుని యందెట్లు వర్తించుచున్నది? యోగమాయ చేత. యోగమాయ అనగానేమి? రెండిటినీ కలిపి అనుసంధానము చేయు వింత పని. దేవుడే జీవుడై దిగిరాగా దేవునికిని జీవుని ప్రజ్ఞకును నడుమ ఉన్నదే యోగమాయ. తల్లి గర్భమున తల్లికిని బిడ్డకును నడుమ మావి ఏర్పడినట్లు యోగమాయ ఏర్పడి దాని నుండి సృష్టి ఏర్పడుచున్నది. ఇదియే భరతుని స్తోత్రమునకు తాత్పర్యము. జింకతో భరతుని అనుబంధము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. భరతుడు ఒకనాడు మహానదియందు స్నానము చేసి 3 ముహూర్తముల కాలము నీటిలో నిలబడి ప్రణవమునుచ్చరించుచుండెను. నిండు చూలాలగు జింక ఒకటి దప్పికతో నీరు త్రాగుటకు వచ్చెను. నీరు త్రాగుచుండగా ఆ సమీపమున ఒక సింహము పెద్దగా గర్జించెను. భయంకరమైన ఆ గర్జనమునకు బెదరి చూలాలగు జింక కంగారుపడి చెంగున మీదికి ఎగిరెను. దానికి కలిగిన భీతిచే గర్భము నుండి జింకపిల్ల జారి నదిలో పడెను. తల్లి జింక ఎగిరి గంతుపెట్టి కొండరాళ్లపై పడి దెబ్బ తగిలి చనిపోయెను.
పుట్టిన జింకపిల్ల నీటిలో కొట్టుకొనుచుండగా భరతుడు కనువిప్పి చూచెను. ఆ తల్లి లేని పిల్లకై జాలిపడి అతడు దానిని ఆశ్రమమునకు కొనివచ్చెను. అది బ్రతికెను. దానినతడు అతి ప్రీతితో బుజ్జగించుచు పోషించుట ఆరంభించెను. దానితో మిగిలిన జంతువుల బారి పడకుండా రక్షించుట కూడా చేయవలసి వచ్చెను. చనువు ఏర్పడి దానిని నిమిరి బుజ్జగించుట, దానికి తృప్తి కలుగునట్లు ప్రవర్తించుట ప్రారంభించెను. ఈ ధ్యాసలో పడి నిష్ఠ సడలెను. అష్టాంగ యోగాభ్యాసము మందగించెను. విష్ణు పూజ ఎందలి విభాగములు ఒక్కొక్కటే కొన్ని దినములకు నిర్లక్ష్యము చేయబడెను. తపస్సు భంగమగుట కూడా అతడు గుర్తింపనే లేదు. లేడినే మనస్సున నిలిపి అనుదినము దానిని గూర్చి ఇట్లు తలపోయుచుండెను. పాపము దీనికి తల్లి లేదు, ఆప్తులు లేరు, ఏ దిక్కు లేదు, కనుకనే నేను దీనిని తెచ్చి తిని, ఇది నా ఎందెంతో ప్రేమ కలిగి విడువక నన్నంటి పెట్టుకొని తిరుగుచున్నది. దీనిని విడుచుట తప్పు. చేతనైనంత వరకు దీనిని రక్షించి పోషింతును. శరణని వచ్చిన జంతువును కరుణతో కన్ను విప్పి చూచి రక్షించినచో కలుగు పుణ్యము అన్నిటికన్నా గొప్పది. దయాగుణము గొప్పదని మునీంద్రులు కూడా కీర్తించుచున్నారు. ఇట్లు భావించుకొనుచు తన ఆశ్రమమున లేడిపిల్లను ఆసక్తితో పెంచుకొనెను. తాను కూర్చుండినప్పుడు, పండుకొనినప్పుడు, తిరుగుచున్నప్పుడు, స్నానము చేయుచున్నప్పుడు, దర్భలు, సమిధలు, పుష్పములు, ఫలములు, ఆకులు, దుంపలు, జలములు తెచ్చుకొనున్నప్పుడు తన వెంట పెట్టుకొని పోవును. పూజ చేసుకొనున్నప్పుడు, జపము చేయినప్పుడు దగ్గరగా నొక్కి పట్టుకొనును. దానికి కాలు సాగి అడవిలో తిరుగుట నేర్చెను. తోడేళ్ళు, నక్కలు మొదలగు క్రూర మృగముల భయము కలుగునని అతడు దాని వెంట పోయి వచ్చుచుండెను. దాని ఎందలి స్నేహముతో అదియే ప్రపంచముగా కాలము గడిపెను. కొంతసేపు తొడపై కూర్చుండబెట్టుకొనును, కొంతసేపు మెడపై ఎక్కించుకొనును, కొంతసేపు గుండెలపై పరుండబెట్టుకొనును, చేతితో నిమిరి సంతోషపడుచుండును. నిత్య వేదోక్త కర్మలు, నైమిత్తిక క్రియలు నిర్వర్తించుచు కూడా జపము ముగిసిన కన్నులు తెరచుచు దాని వంక చూచి మరల కన్నులు మూయిచుండును. ఒక్కొక్కప్పుడు దానిని ఆశీర్వదించి మెచ్చుకొనును. ఇట్లా అతిమోహముతో పెంచుకొనెను. ఆ లేడి ఒక్కొక్క మారు పరుగులు పెట్టును, ఒక్కొక్క మారు కొమ్ములు త్రిప్పుచు తల ఊచును. అట్లే దగ్గరకు వచ్చి ఇట్లే దూరము పోయి ఆడుకొనును. గిట్టలతో గీరుచుండును, మారాము చేయుచుండును. అతని తొడలపై ఓరికి పండుకొనును. చెంగున దూకి అతని భుజమెక్కి ఆడుకొనును. ఈ విధముగా క్రీడలు చూపగా అతడు చిత్తమునందు సంతోషించును. ఒకనాడా లేడి ఆశ్రమము విడిచి ఎటో పారిపోయెను. అది కనుపింపక భరతుని మనస్సు శూన్యమయ్యెను. ధనము పోగొట్టుకొనినట్లు దీనుడయ్యెను. దాని ఎడబాటు అగ్నిజ్వాల వలె మనస్సును మండించెను. అతడు దుఃఖముతో ఇట్లనెను, పాపము దిక్కులేని జింక, ఈ అడవిలో క్రూరమృగముల బాధ లేకుండవలెనని నేను చూచుచుండగా నీవిట్లు తొలగిపోయితివా అని అతడు ఆరాటపడి గిలగిలలాడెను. తల్లి చచ్చిన జింక ఈ దౌర్భాగ్యుని అండ చేరి ఎటో పోయెను. ఇంకేమి చేయుదును? దీనినెట్లు రక్షింపగలను? అయ్యో, ఈ ఆశ్రమమున పుట్టిన గడ్డి పరకలు మేసి బలిసి అటు ఇటు తిరుగుచుండగా దీనినే సింహమో పట్టి చంపలేదు గదా. ఇట్లు విధముల భావించుచు అతడు జింక పిల్లను గూర్చి ఒక్కొక్క మారు ఒక్కొక్క విధముగా భావించుచుండెను. ఇది క్షేమముగా ఉండుగాక, ఎప్పుడు వచ్చి తటాలున నన్ను సంతోషపరచునో, ఏమి చిత్రమైన నడకలు చిందులు, తన గతులతో నన్ను మరల మురిపింపజేయుట ఎన్నడో. ఒక్కొక్కనాడు నేను ధ్యాన సమాధిలో ఉన్నప్పుడు మెల్లగా చేరి కొమ్ముతో గోకుచుండెడిది. అట్టి వినోదము మరల ఎన్నడు కలుగునో. ఒక్కొక్కనాడు దేవపూజకు కొని వచ్చిన పదార్థములను త్రొక్కుకొనుచూ పోయేడిది. ఒక్కొక్కనాడు వాసన చూచుచూ పోవుచుండెడిది. అప్పుడు నేను కోపింపగా కుమారుని వలె దూరముగా పోయి నిలబడుచుండెడిది. మరల నేనే పిలువగా వచ్చి వెనక నిలబడుచుండెడిది. ఆ జింక పిల్ల ఎచ్చట తిరిగినను దాని పాదస్పర్శ ఈ భూమికి తగులుచుండును. ఆ స్పర్శతో పవిత్రమైన భూదేవి ఎంత తపస్సు చేసెనో. అందువలననే స్వర్గము మోక్షము కోరినవారు యజ్ఞములు చేయుటకు స్థానం ఏర్పరచుకొనినది ఈ భూమి.
భగవంతుడైన చంద్రుడు ఈ తల్లిలేని దిక్కులేని జింకపిల్లపై కరుణ వహించి సింహము బారి నుండి తప్పించుటకు తన లోకమునకు కొనిపోయి పెంచుకొనుచున్నాడేమో. ఇది కేవల కవితా చమత్కృతి అయిన కల్పనము. చంద్రునిలోని మచ్చను కొందరు కవులు జింకపిల్లతో పోల్చిరి. అదియే ఇది అని భావన చేసి వేడుకపడుట. మరియు చంద్రుడు రాశి చక్రమున చెరించుచు సింహరాశిలో కూడా తిరుగును కనుక సింహము చంపునని భయపడి తానే లేడి పిల్లని ఎత్తుకొని పోయి తనలోని మచ్చగా దాచుకొని పెంచుకొనుచుండెనని ముచ్చట పడుట. నేనింతకు ముందు నా కొడుకులను విడిచి ఆశ్రమమునకు వచ్చి తిని ఆ వియోగము చేత చంద్రకిరణములను చూడకుంటిని. ఇచ్చటికి వచ్చిన వెనుక చంద్రకిరణముల కన్నా సంతోషకరమైన శరీర స్పర్శను ఈ జింకపిల్ల కలుగ చేసినది. ఇప్పుడు అదియే చంద్రకిరణముల కన్నా ఎక్కువ వియోగ తాపము కలుగ చేయుచున్నది. ఇట్లు అనేక విధములుగా జింకపై కోరికలు పెంచుకొని పూర్వకర్మ వశమున అతడు భగవదారాధనము నుండి పెడమొగమయ్యను, యోగభ్రష్టుడై చెరించెను. ఇతరములైన జింక పిల్లలు కనిపించినప్పుడల్లా అతనికి మోహం ఎక్కువగుచుండెను. పరీక్షిత్ ప్రభు చూచితివా, పూర్వమతడు మోక్షమునకు విఘ్నములనుకొని విడిచిపెట్టరాని పుత్రాదులను విడిచి తపస్వి అయ్యను. ఇచ్చట లేడిపిల్ల పోషణమున రక్షణమున బుజ్జగింపుల వలన కలిగిన సంగముతో యోగభ్రష్టుడయ్యను. తనకు రక్షణ ప్రదేశమైన ఎలుక కన్నమనుకొని ఎలుక అచ్చటి పాము పుట్టలో నోరు తెరుచుకొని పండుకొనిన పాము నోటిలోనికి సూటిగా పరుగెత్తినట్లయ్యను. ఎంతటి వానికైనా కాల ప్రభావము దాటరాదు. పరమమునులకైన కర్మలు తొలగవనగా ఇక ఇతరులెంతవారు. భరతుడు జింకగా పుట్టుట అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ. భరతుడు జింక పిల్లకై తాపము పొందుచుండగా ఒకనాడు అది తిరిగి తన దగ్గరకు వచ్చెను. అతడు దానిని చూచి సంతోషపడుచుండెను. తన తుది గడియలలో అతడు మిక్కిలి ప్రేమతో కొడుకు వంక చూచుచున్నట్లు ఆసక్తి కలిగి దాని వంక చూచుచు దానిపై మనస్సు నిలిపి చనిపోయెను. తత్ఫలితముగా ఒక లేడి గర్భమున లేడి పిల్లగా పుట్టెను. కాని అతని పూర్వ సంస్కారమును కోల్పోలేదు. లేడిపిల్ల దేహమును కూడా సమస్తమును విమర్శించుకొనగలుగుచుండెను. తనకు గల భగవదారాధన సామర్థ్యము భ్రష్టమగుట గ్రహింపగలిగెను. సాంగత్యము వలన తన్ను తాను మోసగించుకొంటిని అని గ్రహించెను. తాను జింకగా పుట్టిన కారణము జ్ఞప్తికి వచ్చుచుండగా పశ్చాత్తాపము పొందుచు ఇట్లు తలచెను. ఒకనాడు నేనింద్ర సమానుడనై సాటి రాజులచే స్తుతించి గౌరవింపబడి తిని, కొడుకులను రాజులుగా నియమించి తిని. తపస్వి జనులందరూ నన్ను రాజర్షి అని పిలిచిరి. జింక పిల్ల మీద మమకారము పెంచుకొని ఇట్లు యోగి జనుల నడుమ యోగభ్రష్టుడనై జింకగా తిరగవలసి వచ్చినది. అంతర్యామి అయిన శ్రీహరిని గూర్చి వినుట, ధ్యానించుట, స్తుతించుట, ఆరాధించుట, అతని ధర్మమును అనుసరించుట, అతని కొరకు యోగాభ్యాసము చేయుట సిద్ధించిన నాకు, పరిపూర్ణమైన నిర్విఘ్న స్థితిని అనుభవించిన నాకు లేడిపిల్ల మీద మమకారమున యోగభ్రష్టత ప్రాప్తించెను. మోక్షమునకు దూరమైతిని అని నిస్పృహ చెందుచు కర్తవ్యమును విమర్శించుకొని నిర్ణయించుకొనెను. తల్లిని విడిచిపెట్టి పరమ ప్రశాంతులైన మునిగణముల సద్గోష్ఠిగల చోటికి పోవలనని సంకల్పించెను. మద్ది చెట్ల నడుమ ఏర్పడిన దివ్యక్షేత్రమైన ఒక గ్రామమునకు పోయి ఆ ప్రదేశమును గుర్తుపట్టెను. అచ్చటి నుండి పులహాశ్రమమునకు యాత్ర బయలుదేరి కాలాంజన పర్వతము దారులలో ప్రయాణము చేసి గమ్యస్థానము చేరుకొనెను. అచ్చటనే స్థిరపడి తన ఈ జింక శరీరమును విడుచునట్టి కాలమునకై వేచియుండెను. సంగము విడిచి ఏకాంత సాధన చేసి ఎండిన ఆకులు, గడ్డి, దుబ్బు మొక్కలు ఆహారముగా స్వీకరించెను. తన లేడి జన్మకు కారణమైన ఆ నదిలోని జలములలోనే దేహమును విడుచు సమయమునకై వేచి ఉండవలెనని నిశ్చయించుకొని ఆ పుణ్యనదీ జలములలో నిరంతరము క్షాళనమైన శరీరము గలవాడై తుదక దేహమును విడిచెను. భరతుని పునర్జన్మము అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ.
జింకదేహము విడిచి ఆంగీరసుడు అను బ్రాహ్మణునకు పుత్రుడై పుట్టెను. ఆంగీరసుడు పవిత్రుడు, నిర్మలుడు, మహనీయుడు. శమదమాది గుణములు కలిగి వేదము చదివి ఇతరులచే చదివించుచుండెను. సద్గుణ సంపన్నుడు, నీతి పారంగతుడు. అతడికి పుత్రుడై పుట్టి సంగదోషము లేక అంతర్యామి నారాయణుని గూర్చి వినుచు ధ్యానము చేయుచు విఘ్న భయము మనస్సున చొరనీయక నిలచి ఉండెను. ఇచ్చట సంభవించిన విఘ్నమునకు కారణము తాను పెంచిన లేడి పిల్లయూ కాదు, తాను పొందిన లేడి శరీరము కూడా కాదు. దాని యందు లేడి బుద్ధి నిలిపి సంగదోషము చెందుటయే హేతువు. లేడి యందు కూడా అంతర్యామి భావన ఉన్నచో విఘ్నమే ఉండేది కాదు. ఆంగీరసునకు 2 భార్యలు. అందు మొదటి భార్యకు 9 మంది కొడుకులు. చిన్న భార్యకు 1 పుత్రుడు 1 పుత్రిక పుట్టిరి. ఆ 2 పుత్రుడే భరతుడు. అతడు సాధన చేసి పరమ భాగవతమూర్తి అయి విప్రశరీరమున జీవించెను. ఇతర దృష్టి యందు కలిగిన ఆసక్తి జన్మ పరంపరలకు కారణమని తెలిసికొనెను. కర్మబంధములను నశింపచేయు శ్రీహరియందు శ్రవణము స్మరణము నిలిపి సమస్త జ్ఞానము పరిపూర్ణత చెందగా లోకులకు మాత్రము పిచ్చివాడుగను మూఢుడుగను కనిపించుచుండెను. ఎదుటనున్న వ్యక్తులను వస్తువులను చూడక అందలి నారాయణునే చూచుచుండును. అతడు దృష్టిని కోల్పోవుచున్నాడని కొందరు పొరపడిరి. ఇతరుల సంభాషణములను వినకుండుట చేత మరికొందరు చెవిటివాడనుకొనిరి. ఆంగీరసుడతనినెంతో పుత్రవాత్సల్యముతో పెంచెను. సరి అయిన కాలమున పుట్టు వెంట్రుకలు తీయుట మున్నగు సంస్కారములను చేసెను. నిత్యము చక్కని శౌచారములు నేర్పెను. తనకు అంగీకారం కాకున్నను భరతుడా వేడుకలన్నిటినీ అంగీకరించి జరిపించుకొనెను. కర్మలయందిష్టము లేకున్నను తండ్రి ఆజ్ఞను విష్ణుమూర్తి నియమముగా గ్రహించి 3 వేళలా తలస్నానము చేసి కర్మాచరణము ప్రారంభించెను. తండ్రి వలన గాయత్రీ మంత్రోపదేశము పొందెను. ప్రతి సంవత్సరము చైత్రము మొదలు 4 మాసముల యందును తన తండ్రి శిష్యులతో కలిసి వేదాధ్యయనము చేయుచుండెను. లోకాచారము ప్రకారము సమస్త వైదిక కర్మలయందును తండ్రి అతనికి క్రమశిక్షణమిప్పించెను. అతనిని చూచి మోజుపడి దినచర్యలో శౌచ విధి, ఆచమన విధి, అధ్యయన విధి, వ్రత విధి, నియమ విధులు, అగ్నిహోత్రారాధనము, గురు శుశ్రూషణము మొదలగునవన్నీయూ చేయించెను. సంకల్పము లేని పుత్రునకు ఇవి అన్నీయూ నేర్పితిని అని చివరకు గ్రహించి ఆ తండ్రి కోరిక తీరనట్లు భావించెను. పుత్రునకిన్ని ఆచారములను వేదోక్త కర్మలను నేర్పిన తండ్రి ఆ పుత్రుని మీది దిగులుతో సంసారిగానే బద్ధుడై ఉండి చనిపోయెను. తల్లి కూడా తండ్రితో సహగమనము చేసి చనిపోయెను. తల్లిదండ్రులకే భరతుని నిస్సంగత్వము తెలియనప్పుడు సవతి తల్లికిని ఆమె కొడుకులకును తెలియుట ఇట్లు వారు భరతుని నిరాదరించి అవినీతితో కుట్రలు చేసిరి. అతడు శాస్త్రములను అభ్యసించునని భయపడి అవకాశములు లేకుండా చేసిరి. వానిని వేద విద్య నుండి తొలగించి ఇంటిలో పాచి పనులు చేయుటకు నియమించిరి. వారు చెప్పిన పనినెల్ల అతడు ఆదరముతో చేయుచుండెను. ఆ పనులయందు అతనికి ద్వేషము లేదు గాని ప్రీతి కూడా లేదు. ఆ పనులను చక్కగా నిర్వర్తించుచుండెను. మూఢులగు 2 కాళ్ల పశువుల వలె వర్తించుచు ఇంటిలోని వారందరూ భరతుని పిచ్చివాడా, మూర్ఖుడా, చెవిటివాడా అని పిలుచుచు వినపడుట లేదా, కన్నులు కనిపించుట లేదా అని గద్దించుచుండిరి. సమయమునకు తగిన సంభాషణములను ప్రత్యుత్తరములను మాత్రము చేయుచు అతడు కాలము గడుపుచుండెను. వారి ఇష్టము చొప్పున అతడు బరువులు మోచుట, కూలీనాలి చేసుకొని వచ్చుట, యాచించుట మున్నగు పనులు చేయుచు కూడా అడ్డులేని స్వతంత్ర బుద్ధితో బతికెను. రుచికరమైన అన్నము పెట్టినను, చెడిపోయిన అన్నము పెట్టినను నాలుక కప్పజెప్పి హితముగా దేహమును పోషించుచుండెను. తనకి రుచి కావలెను అను అభిప్రాయము లేదు. ఆత్మయందు నిత్యానంద సుఖము నిశ్చలము కాగా భరతునిపై సుఖ దుఃఖములు పనిచేయలేదు. చలి, వేడిమి, ఎండ, గాలి, వాన పనిచేయలేదు. దేహాభిమానము లేక పైబట్ట కూడా కప్పుకొనక ఎద్దువలే బలిష్టమైన కఠినమైన శరీరముతో పనిచేయుచుండెను. వట్టి నేలపై పండుకొని సుఖనిద్ర చెందెను.
ధూళిచే కప్పిపెట్టబడిన మాణిక్యము వలె వెలుపలికి ప్రకాశింపని బ్రహ్మవర్చస్సుతో మెలగెను. మలిన వస్త్రమును నడి చుట్టును మాత్రము కట్టుకొనును. పొగచూరిన మసిబట్టిన యజ్ఞోపవీతమును ధరించి ఉండెను. యజ్ఞములయందు రాకపోకలు చేయువారు అతనిని చూచి, వీడు మందబుద్ధి, బ్రాహ్మణుని పుటక పుట్టినాడు కాని బ్రాహ్మణుడు కాడని చీదరించుకొనుచుండిరి. ఇతరుల దగ్గర నుండి భోజనము చేయుట కూడా ఇతరుల ఎడల కర్మబంధము కలిగించును. దాని నెరిగిన భరతుడు భూమిని దున్ని పండించుట మొదలగు పనులయందు ప్రవర్తించుచుండెను. పనిపాటులు చేసి కూడా ఆకలిని సమాధానపరచుటకై ఊక, తవుడు, తెలికపిండి, పప్పు గింజల పొట్టు, మాడు చెక్కలు మొదలగు వానిని వేనినైనను సమయమునకు లభించిన పదార్థములను అమృతము వలె భక్షించుచు పొలమునకు కావలి ఉండెను. మోక్ష విద్య నేర్చువాని దృష్టిలో దేహయాత్ర ఒక కృషి కర్మ వంటిది. చేసిన కర్మకు ఫలితముగా వచ్చిన ధాన్యమున లోపలి గింజ వంటి వాడంతర్యామి. కర్మఫలముల ఎడ దేహవ్యూహాదుల వంటివి ఊక, పొట్టు మొదలగునవి. త్రిగుణాదుల వలన పుట్టిన ఇష్టాయిష్టముల వంటివి తెలికపిండి మొదలగు పదార్థములు. గింజనే స్వీకరించి పొట్టును తిరస్కరించువాడు మోక్షము కావలెను అనుకొను వేదాంతి. చూచుకొనకుండా ఊకతో ధాన్యమును మృంగి మరణవేదన పొందువాని వంటివాడు కోరికలతో కర్మలు ఆచరించువాడు. ఊక, పొట్టు మొదలగు వానిని పారవైచి గింజలను స్వీకరించు యత్నమున మెట్ట వేదాంతికి తాను చేసిన కృషిలోని శ్రమలో ఎక్కువ భాగము వ్యర్థమగును. అట్లు కాక అంతర్యామి సాధన చేయు భాగవతుడు అన్ని ద్రవ్యములను యుక్తాయుక్త పరిజ్ఞానముతో సద్వినియోగము చేయును. శాస్త్రములను అభ్యసించి అందలి నియమములను దేహ శిక్షణమునకై పాటించి దేహపోషణమునకై పొట్ట నింపి వక్రబుద్ధులను భయపెట్టుటకు మాత్రము పండిత్యము వినియోగించుయును. అందు సత్యము లేదని మరువక పరోపకారమునకై తన కీర్తి, ధనము మున్నగు వానిని వినియోగించి సర్వమును అర్థవంతము చేసి అంతర్యామిత్వమును స్థాపించును. దానిని గూర్చిన అర్థవాదమే ఈ ఘట్టము. రికార్డింగ్ నెంబర్ 236 అయిపోయింది. పంచమ స్కందంలో 92 పద్యం దగ్గర నుంచి 129th పద్యం దాకా చదువుకున్నాం.